అప్పులు చేసి అభివృద్ధి చేస్తే ఆత్మహత్యలే దిక్కయ్యాయని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల కేంద్రంలోని మహమ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టెల సంపత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని మండిపడ్డారు. పిట్టెల సంపత్ భౌతిక కాయానికి మాజీ సర్పంచుల సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంపత్ మరణానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 31 నెలలుగా పెండింగ్ బిల్లుల విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకుంటే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని యాదయ్య గౌడ్ హెచ్చరించారు. ఈ పిట్టెల సంపదకు అన్ని బిల్లులు చెల్లించినామని చెప్పడంతోనే అప్పుల వాళ్ళు వచ్చి వారి ఇంటిపైన పడి వేధించే వరకు మరి వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరి ఈ బోగస్ ప్రకటనలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి పెండింగ్ బిల్లులు ఇచ్చినామని చెప్పడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా బాధ్యత వహించి మరి పిట్టెల సంపద కుటుంబాన్ని పూర్తిగా బాధ్యత వహించి వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషన్ ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేసి మరి మాజీ సర్పంచ్ల కుటుంబాలను ఆదుకోవాలి. లేని ఎడల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లుని అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క ఇల్లుని మేము ముట్టడిస్తానికి కూడా మేము సిద్ధమవుతామనేది మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితులు కల్పించుకోవద్దు. ఇది ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. మరి ఇది ఇక్కడ రాక్షసుల పాలన లాగా కొనసాగుతున్నది. మా మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా మాది ఆత్మహత్యల తెలంగాణ లాగా మాజీ సర్పంచులు మరి ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వము కూడా కనీసము మరి ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పటిదాకా కళ్ళుండి కూడా కబోదులాగా వ్యవహరిస్తున్న తీరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనబడుతుంది. కాబట్టి వెంటనే మరి వీరి కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.